హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త 70 ఏళ్ళు దాటిన పెన్షనర్లకి మరో గుడ్ న్యూస్ అండి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు. వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే 70 ఏళ్లకు పైబడిన పెన్షన్దారులకు, కుటుంబ పెన్షన్దారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పే రివిజన్ కమిషన్ సిఫార్సు మేరకు అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. పే రివిజన్ కమిషన్ సిఫార్సు మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 70 నుంచి 75 ఏళ్ల లోపు వారికి బేసిక్ పెన్షన్పై 15%, 75 నుంచి 80 ఏళ్ల లోపు వారికి 20%, 80 నుంచి 85 ఏళ్ల వారికి ఈ విధంగా 30%, 90 నుంచి 95 ఏళ్ల వారికి 50%, 95 నుంచి 100 ఏళ్ల లోపు వారికి 60%, 100 ఏళ్లు పైబడిన వారికి 100% అదనంగా పెన్షన్ అయితే ఇవ్వనుందండి. సో ఇది ఇలా ఉంటే మరో 2-3 రోజుల్లో కేబినెట్ భేటీ జరగబోతుందని, అందులో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్లపై చర్చించి అదే రోజు తీపి కబురు వినిపించినట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. సో వారిని అమలు చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటామని అయితే ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల ఫైరవీలు చేసి పెన్షన్ తీసుకుంటే వాటన్నిటిని ఆపివేస్తామని మంత్రి పొంగులేటి ఈ మేరకు హామీ ఇచ్చి ఉన్నారండి. సో అర్హులైన పేదలకు మాత్రమే పెన్షన్ చెందాలి అని చెప్పేసి వాటన్నిటిని ఆపేస్తామని చెప్పడం జరిగింది. అర్హులైన పేదలకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం అనేది మంత్రి స్పష్టం చేశారు.